మరి రేపు ఓట పండుగ రాబోతుందట, మరి గాలి ఎటు మలుపుతావు? ఎటున్నా ఇప్పుడు వాళ్ళు బతికేదే, ఎవరు బతికే వాళ్ళు బతుకుడే, కానీ గరీబ్ చూసేది ఏం లేదు. గరీబ్ ఊడుస్తున్నా ఎవరి గొప్ప వాడు మంది గొప్పలు మూస్తున్నారు, వాళ్ళ గొప్పలు చెప్పుకుంటారు అంతే. ఏం లేదు, అంతా ఆగమాగుంది రాజ్యం, ఎవరైనా దొంగలే. అరకసేత బట్టి అరచేతికి తలు అరిగిపోతున్నాయి పేదలకు, మంది కొంపల ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, మంది ముస్తురు నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, మన పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. ఎవరు వచ్చినా బతుకులు బాగుపడతలేవు అనేది కోళ్ళగా జబ్బలు జారేసింది. ఆటలు ఘోరం ఉన్నాయి, ఆటలు అయితే ఏమున్నాయి ఊరేసిన వచ్చే ఉంది. ఆటలు జీవితాలు ఏం లేవు. ఒకరైతే బైక్ మీద పోతుర్రు, ఒకరైతే వాళ్ళకి క్యాప్ చేసుకుంటారు. ఇప్పుడు రాంగపోంగా మరి రేపు రేపు గాలి ఎటు మళ్ళీ అంటావు? జూబ్లీహిల్స్ లో ఏ పార్టీకి బలం ఉందంటావు? టీఆర్ఎస్కే ఉంది. టీఆర్ఎస్ ఏం చేసినావు వచ్చి ఏం చేసినావు? మరి పెద్దలు చేస్తే చిన్నలకు అర్థమవుతుంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యము, రైతు భరోసా చేస్తానే ఉంటుంది, ఉచిత కరెంటు, 200 యూనిట్ కరెంటు, మళ్ళా పోతే గ్యాస్ బుట్టికి 500 రూపాయలు సబ్సిడీ అంటున్నారు. ఈ ధరని పాతాల లోకం పెట్టి ఏదో భూభార తీసుకొచ్చిదట, వాళ్ళు మూత మోగిస్తున్నామని మేము సన్న భూ కూడా పెడతామని వాళ్ళు అంటారు. వాళ్ళు దొరకాలి, రాజకీయ దొరకాలని ఖచ్చితంగా అడుగుతా. రాజకీయ నాకు దొరుకుతాయి. ఏం చేసినా ఏం చేసిర్రు? ఇప్పుడు ఓటు ఉన్నాయి కాబట్టి రైతు బంధు వదిలిర్రు. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి రైతు బంధు వదిలిర్రు. అంతకుముందు వాడు సౌండ్ నుంచి టకా టకా ఓడంటు టుకు టికన్ ఓడంటుండు. అవి తప్ప ఇంకే వచ్చే టైం లేవు. ఈ కోయిలా కదా ఇట్లా అంబాయి వెళ్ళబోసుకుంది. మరి మా మనవరాలు కలిసింది, ఏం చెప్తుంది మరి? ఇప్పుడు జూబ్లీహిల్స్ కు ఓట్ల పండుగ రాబోతుందట బుజ్జి. మాగంటి గోపీనాథ్ చచ్చిపోయి రేపు మాపు ఉప ఎన్నిక రాబోతుంది కాబట్టి మరి ఎట్లా ఏమనుకుంటున్నారు జనాలు? ఏ పార్టీకి ఇక్కడ ప్రచారం ఉంది, ఏమనుకుంటున్నారు? గుసగుస దేనికి ఓట్ల పండుగ, మన ఓట్లు వస్తాయి కదా ఉప ఎన్నికలు. మాగంటి గోపీనాథ్ చచ్చిపోయింది ఎరికేనా? ఎమ్మెల్యే. మరి ఆయన చచ్చిపోయినాక మన ఉప ఎన్నిక పెడతారుగా, మరి మన ఉప ఎన్నిక పెడతారు కాబట్టి దేనికి ఉంది బలం ఇక్కడ? బీఆర్ఎస్ అనుకుంటున్నా. అంతేనా? అమ్మో, మా మనరాలు చిన్నసన్నది ఏం కాదు. మొత్తానికి మరి ఎట్లా బీఆర్ఎస్ లో వాళ్ళ ఇంటర్లోకి ఇస్తే సానుభూతి ఉంటుందా, లేకపోతే పార్టీలో ఎవరికి ఇచ్చినా ఇదవుతుంది అంటావా? వాళ్ళ ఇష్టం, ఇంకా మనం ఏం చేయాలి అంటదా? వాళ్ళ ఇష్టమే, కానీ ఒకవేళ ఈ ఇంటర్లోకి ఇస్తే ఏమన్నా కొద్దిగా ఏమైనా మెరుగు ఉంటుందా అని నాకు తెలిసి పార్టీ వాళ్ళకి ఇవ్వచ్చు కావచ్చు. అంతేనా? ఉన్నది ఉన్నట్టు చెప్పింది మా మనవరాలు. కాదు పాపం కాలం చేసే మరి గుసగుస లేదు. మేమేం చెప్పాలి చెప్పండి. జూబ్లీహిల్స్ నడిపోతున్నా అంటే వేచింది ఓటు లేదట, మరి ఎక్కడ ఉంది ఓటు? ఆంధ్రాలో ఉంది ఓటు. సరే, అక్కడ ఓటు ఉంది అనుకో, ఇక్కడ మరి షాప్ పెట్టుకొని నడిపిస్తారు కాబట్టి గిసోంటోళ్ళు 10 మంది వస్తారు. అంతేనా బుజ్జి? ఇక మరి నీ కాడికి 10 మంది దుకాణానికి వస్తారు కాబట్టి ఏమనుకుంటున్నారు? మరి మాగంటి గోపీనాథ్ చచ్చిపోయి మరి రేపు ఏ పార్టీ వాళ్ళు వస్తే బాగుంటది, ఏ పార్టీకి బలం ఉంది అంటావు నీ అందాదా? నాకేం తెలుస్తుందండి, ఇక్కడ వాళ్ళని అడిగితే తెలుస్తుంది. 10 మంది దుకాణం వస్తారు, ముచ్చట్లు పెడతారు, ముద్దుగా నాకేమేరు కానీ ఎత్తేస్తుంది. అమ్మా అందాదా నీ అందాదా? అంటే ఎవరికి ఉంది బలం? ఈ లైన్ లో ఆయనే బాగా చేస్తున్నాడు అన్నారు, ఆ పార్టీ వాళ్ళని పంపిస్తారేమో, గెలిపిస్తారేమో. కుండ బదలు కొట్టింది ముచ్చట చెప్పింది. అయితే పెద్ద మనిషికి బాగానే ఉండే నా పలుకుబడి మాగంటి గోపీనాథ్కు బాగానే ఉంది. మరి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇస్తే బాగుంటది అంటావా, వాళ్ళ పార్టీలో ఎవరికి ఇచ్చినా అని గెలుస్తారంటావా? అదెలా చెప్పగలమండి, అదెలా చెప్తాము? కాదు, ఇప్పుడు ఆడోళ్ళు ఒక పాటు పట్టలేదా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఫ్రీ బస్సు పెట్టిరి, మరి బస్సులో ఉత్త పుణ్యానికి బుర్ర పోతున్నారు తీర్థయాత్రలకు, మరి అనిపిస్తలేదా వాళ్ళు ఇటు మళ్ళారంటావా? ఎందుకు మళ్ళరు అంటున్నా. ఉంటుందా బలం? ఉంటది, ఆయనకే ఉంటది, వాళ్ళ ఫ్యామిలీకే ఉంటది. అమ్మో, వాళ్ళకి ఇవ్వకపోతే బయట వాళ్ళకి ఇస్తే ఆ పార్టీ వాళ్ళే గెలుస్తారు.